వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి నేడు ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం. హాజరు కావాలంటూ చంద్రబాబు పవన్లకు ఆహ్వానం. ఎన్నికల్లో కుట్ర జరిగిందని పాల్ ఆరోపణ. విశాఖలో తొలి నుంచే తానే నీళ్లో ఉన్నానని అధికారులు కూడా చెప్పారన్న పాల్. చాలా బూత్లలో తనకు ఒక్క ఓటు కూడా పడలేదని ఆవేదన. చీరాలలో మూసివేసిన ఆలయాన్ని తెరిపించిన నటుడు నిఖిల్ రియల్ హీరో అంటూ ప్రశంసలు. కొన్నేళ్లుగా ఆలయం మూసివేత, దానిని తెరిపించి అభివృద్ధి బాధ్యతలు తీసుకున్న నటుడు తమ కుటుంబానికి సేవ చేసే భాగ్యం కల్పించారంటూ గ్రామస్తులకు ధన్యవాదాలు. టాలీవుడ్ నటుడు నిఖిల్ రియల్ హీరో అనిపించుకున్నాడు. వైసీపీ నేత పేర్ని నాని ఇంటిపై రాళ్ల దాడి. గుంపుగా వచ్చిన కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దాడిని నిర్వహించలేకపోయారు. పిఠాపురంలో జనసేనాని ఓడిస్తానని ముద్రగడ సవాల్. పవన్ ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం, తన పేరు మార్చుకుంటున్నట్లు వైసీపీ నేత ప్రకటన.